Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there, Veka's been just everywhere. 2024కి ఎండ్ కార్డు పడే టైం దగ్గర పడింది. మరో 3 నెలల్లో ఈ ఏడాది పూర్తి కానుంది. దీంతో అలర్ట్ అయిన కోలీవుడ్ వచ్చే 3 నెలల్లో 30 సినిమాలను రిలీజ్ చేయబోతోంది. అయితే వీటిలో 4 ప్రాజెక్టులపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇవే కోలీవుడ్ ఫ్యూచర్ ని డిసైడ్ చేయబోతున్నాయి. కోలీవుడ్ లో ఇప్పటి వరకు 170 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వచ్చే 3 నెలల్లో మరో 30 సినిమాలు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. అయితే వీటిలో 4 సినిమాలపై మాత్రం భారీ అంచనాలున్నాయి. వీటిపైనే కోలీవుడ్ భవిష్యత్ ఆధారపడింది. ఇందులో టాప్ ప్లేస్ లో ఉంది రజనీకాంత్ వెట్టాయాన్. జైలర్ తర్వాత తలైవా చేస్తున్న సినిమా కావడం, అమితాబ్, రాణా, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్ కీలక పాత్రలో నటించడంతో నేషనల్ వైడ్ గా భారీ హైప్ క్రియేట్ అయింది. కథ ఏమాత్రం కన్విన్సింగ్ గా ఉన్నా అక్టోబర్ 10న సూపర్ స్టార్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడడం గ్యారంటీ అన్న చర్చ జరుగుతోంది. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కంగువా. అక్టోబర్ 10న రిలీజ్ అవ్వాల్సిన ఈ ప్రాజెక్ట్ నవంబర్ 14కి షిఫ్ట్ అయింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో సాగే పీరియాడికల్ డ్రామాగా ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేశాడు డైరెక్టర్. ఇండియాతో పాటు ఇతర దేశాల్లో మొత్తం 30 భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ పేలడంతో కంగువా మూవీ సినీ లవర్స్ ని థ్రిల్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఐలాన్ మావీరంతో సందడి చేసిన శివకార్తికేయన్ ఇప్పుడు రూట్ మార్చాడు. యుద్ధంలో వీరమరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా అమరన్ అనే మూవీ చేశాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్. 2017లో రంగూన్ సినిమాకి దర్శకత్వం వహించిన రాజ్ కుమార్ పెరియస్వామి దీనికి డైరెక్టర్. ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివకార్తికేయన్ నటించాడు. విశ్వనటుడు కమల్ హాసన్ ఈ ప్రాజెక్టుకి నిర్మాత. దీపావళికి ఈ సినిమా తమిళ్తో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. 2024కి సాలిడ్ ఎండింగ్ ఇవ్వాలని చూస్తోంది కోలీవుడ్. అందుకే వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన విడుదలై 2ని డిసెంబర్ 20న ఆడియన్స్ ముందుకు తీసుకురానుంది. గతేడాదొచ్చిన విడుదలై 1 ఘన విజయం సాధించింది. రెండో భాగంపై భారీ అంచనాలున్నాయి. వాటిని ఈ సీక్వెల్ నెరవేర్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి వచ్చే 3 నెలల్లో తమిళ్ ఇండస్ట్రీ నుంచి 4 క్రేజీ ప్రాజెక్ట్స్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. వీటికి వచ్చే రెస్పాన్స్ ని బట్టి కోలీవుడ్ ఫ్యూచర్ డిసైడ్ అయి ఉంటుంది.